గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం గోంగూర పప్పు చేసుకుంటున్నాం. గోంగూర పప్పుకి గోంగూర తెచ్చుకొని ఇలా ఉల్చుకున్నాం అనమాట. గోంగూర అంతా ఇది గోంగూర రెడీగా ఉంది. మనం శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇది కడిగేసుకొని కట్ చేసుకున్నాం. గోంగూర పప్పు అని చెప్పుకున్నాం కదా. గోంగూర పప్పుకి గోంగూర కడిగి ఇలా కట్ చేసుకున్నాను అనమాట శుభ్రంగా. తర్వాత పప్పు తీసుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను నేను. కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ కడిగి పెట్టాను అనమాట. నానితే తొందరగా ఉడికిద్దండి పప్పు. దీంట్లోకి నేను పచ్చిమిర్చి డైరెక్ట్ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ నేను ఇలా పేస్ట్ లాగా చేసేసాను అనమాట. ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి వస్తే అడ్డం కారం వచ్చిందంటారు కదా, అందుకని ఇలా పేస్ట్ చేసేస్తూ ఉంటుంది. వాళ్ళకి కారం అనేది నార్మల్గా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది, పులుపుగా ఉంటుంది కదా. ఉప్పు, తర్వాత ఈ కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇదంతా దీంట్లో వేసేసుకున్నాం. మొత్తం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇలా ఆకంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం పప్పు కూడా తొందరగా ఉడికిద్ది ఆయిల్ వల్ల. ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీద మూత పెట్టుకొని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనిద్దాం పప్పుని. తర్వాత మిగతా ప్రాసెస్. మనకి పప్పు ఉడికిపోయింది చూడండి బాగా. గోంగూర పప్పు చెప్పుకున్నాం కదా, పప్పు బాగా ఉడికిపోయింది. మనకి పప్పు రెడీగా ఉంది. నేను కొంచెం చింతపండు రసం నానేసుకున్నాను. చింతపండు అవసరం లేదు, గోంగూర పుల్లగా ఉంటే కొంచెం వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ పరంగా. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి. ఇవి కొంచెం దంచుకుందాం కచ్చపచ్చగా. ఉల్లిపాయలు రెడీగా ఉంది, పప్పు రెడీగా ఉంది. మనం ప్యాన్ పెట్టుకొని తిరగమూత వేసుకుందాం. మనకి పప్పు రెడీగా ఉంది కదా. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం చిటపట అనగానే మనం వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇవి కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాం. మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవుతాము. ఈ ఫ్రై అయిపోయింది చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనకి పప్పు రెడీగా ఉంది కదా, పప్పులో వేసేసుకున్నాం. తీసుకొని ఫ్రై అయిపోయింది మనకి. మనం తాలింపు దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు, కొంచెం వేసుకుందాం. తర్వాత చింతపండు రసం రెడీగా ఉంది కదా, చింతపండు రసం కూడా వేసేసుకుందాం అనమాట. ఇలా మనకి రెడీగా ఉంది చింతపండు రసం. కొంచెం వేసుకొని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ బాగా బాయిల్ అయిందంటే సూపర్గా ఉంటుంది గోంగూర పప్పు. మనం ఇలా చింతపండు రసం కూడా పోసేసాం అనమాట. బాగా కలుపుకుందాం. నేను మరీ పలసగా చేయలేదు, గట్టిగా చేసుకుంటున్నాం. బాగా కలుపుకొని మూత వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుతాము. మనకి మొత్తం మిక్స్ చేస్తాం కదా, ఇలాగా బాగా ఉడకనిద్దాము. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సర్వ్ చేసి చూపిస్తాను మీకు గోంగూర పప్పు. చూసారు కదా, గోంగూర పప్పు రెడీ అయిపోయింది మనకి. చాలా బాగుంటుంది, యమ్మీ యమ్మీ టేస్ట్ తోటి గోంగూర పప్పు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఉల్లిపాయతో తీసుకుంటే గోంగూర డెకరేషన్ చేసుకున్నాను. గోంగూర ఉల్లిపాయతోటి డెకరేషన్ చేసుకున్నాను అనమాట. కరివేపాకుతోటి గోంగూర పప్పు రెడీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి అప్పడంతో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. గోంగూర పప్పు విత్ ఉల్లిపాయ సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ చేయటం మర్చిపోకండి. బాయ్.